దేవునికి స్తోత్రం. ఇది నా సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. దేవుని ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. ప్రియా సర్వశక్తి సంపన్నుడు సర్వోన్నతుడు సర్వాధికారి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు అందరూ బాగున్నారు కదూ? మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ కొరకు ప్రత్యేక ప్రభుపాద సన్నిధిలో ప్రార్థిస్తాం. మన దేవుడు నాయకర్త, న్యాయాధిపతి అయిన దేవుడు, సమాధానకర్త, సమాధానం గల గొప్ప దేవుడు. ఆయన ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవి. మీరు ప్రభువును ప్రేమించుచుండగా సమస్త కీడును ఆయన మేలుగా మార్చగల జగత్రక్షకుడు, మీ దుఃఖమును సంతోషంగా చేయగల అద్వితీయ సత్య స్వరూపుడు, మీ కన్నీరును నాట్యంగా మార్చగల మహిమాస్వరూపుడు ఆయన మాత్రమే. యోసేపును అన్నలు ద్వేషించారు, గోతులో పడవేశారు. అతడు ఐగుప్తు దేశంలోకి చేరాడు. అయితే యోసేపు దేవుని ప్రేమించను గనుక సమస్తము మేలుకరంగా దేవుడు మార్చాడు. ఎవరైతే ఆయనను ద్వేషించుతారో వారు యోసేపు ఎదుట సాగిలపడినట్లుగా దేవుడు చేశాడు. యోసేపు నోట నుండి వచ్చిన మాటను చూస్తే, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లుగా అనగా బహు ప్రజలకు బతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించునని ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనంలో తెలియపరుస్తుంది. యోసేపు దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించినట్టున్నాడు. దేవదేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని ఆశీర్వదించగల గొప్ప దేవుడే. ఆ దేవదేవుని ప్రేమించే వారిని ఆయన తప్పకుండా ప్రేమించి వారికి సమస్త కార్యాభివృద్ధి జరిగించగల సర్వశక్తి సంపన్నుడైన. ఆనాడు హామాను అనువాడు యూదులకు విరోధంగా లేచినప్పుడు యూదులను మొర్దెకైను ఉపవాసం ఉండి ప్రార్థించారు. హామాను అనువాడు మొర్దెకై కొరకు సిద్ధపరిచిన ఉరికొయ్యకు ఉరితీయబడ్డాడు. మొర్దెకై హెచ్చరింపబడ్డాడు. దేవదేవుని బిడ్డలారా, దేవదేవుడు మొర్దెకైకి అద్భుతమైన కార్యం చేశాడు. దేవుని ప్రజలకు గొప్ప విడుదల లభించింది. దేశ జనుల్లో యూదుల ఎడల భయము కలిగెను గనుక అనేకులు యూదుల మతము అవలంబించారు. దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుచున్నని మనం ఎరుగుదాం. నేడు మీరు బంధుమిత్రుల మధ్య దీనస్థితిలో ఉండవచ్చు. సమస్యలు పోరాటములు వల్ల సమస్యలు ఉండవచ్చును. మీరు ఏ స్థితిలో ఉండినను ప్రభువును ప్రేమించి ఆయనకు మొరపెట్టండి. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండలేదు. యెహోవా నాకు చేస్తున్న ఉపకారంలో నేను ఆయనకేమి చెల్లించునంటున్నాడు భక్తుడు. రక్షణ పాత్రను చేతపట్టుకుని యెహోవా నామమున ప్రార్థన చేస్తుదను అని పలికిన కీర్తనకారుల్లో ఏకమై మనము కూడా దేవుని ప్రేమించుదాం, దేవుని మహిమపరుద్దాం, దేవుని ఘనపరుద్దాం. దేవుడు సమస్త కార్యము చేయగల సర్వప్రియ జగత్రక్షకుడు ఆయన. ఆయన ఉన్నతమైన కార్యాలని, మేలైన కార్యమును మన పట్ల జరిగించగల సర్వోన్నతుడు ఆయన మాత్రమే. ఆయన ప్రేమించే వారికి సమస్తము కూడా సమకూరి జరుగుపరుచున్నావని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, మనందరము కూడా మరి దేవుని యొక్క నామానికి మహిమకరంగా ఆయనతో కొనసాగుదాం. గొర్రెపిల్ల రక్తం వల్ల మాత్రమే మనకు విమోచన, విడుదల కలుగుచున్నది. కైన మనందరినీ సంరక్షించగల గొప్ప దేవుడు, మనకు ఆదరణ, ఆశీర్వాదాలు అనుగ్రహించగల సర్వాధికారి ఆ ప్రియ ప్రభుకి, ఆ మహిమానుతుడికి మనసారా ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో ఏకీభించండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు మా నిమిత్తం ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు. దేవా, నిన్ను ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతున్నవని మేము ఎరుగుతున్నాం. దయచేసి మీ కుమారుడు యేసుక్రీస్తు సర్వోన్నత నామములో మా ప్రతి ఒక్కరి అవసరాలు కూడా తీర్చండి. శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ బిడ్డలందరికీ దయచేయండి. కుటుంబాల లోటుపాట్లని సవరించండి. బిడ్డలకు పక్షాన మేలు దయచేయండి. సాక్షులుగా నిలబెట్టండి. దేవా, అనారోగ్యంలో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి. ఇప్పుడే నీ పరిపూర్ణ ఆరోగ్యంతో బిడ్డలందరినీ లేవనెత్తి బలపరిచి నాయన ఇప్పుడే ఉద్యోగాన్ని దయచేయమని అడుగుచున్నాను. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి నాయన, సహాయం దయచేయండి. అలాగే గర్భఫలం లేని బిడ్డలకి గర్భఫల అభిషేకం దయచేసి వారికి గర్భాలు తెరిచి గొప్ప కార్యం జరిగించి నీ సాక్షులుగా నిలబెట్టండి. మా దేవానికి స్తోత్రాలు. ఇంకెవరైతే చేతువృత్తి పనులు బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీ కృప దయచేయండి. గృహాలు లేని బిడ్డలు గృహాలు దయచేయండి.
దేవా మీ బిడ్డలు మిమ్మల్ని ఏది ఆశించినా మీరు ఇవ్వగల దేవుడు కనుక ఇప్పుడే బిడ్డలందరికీ జయ విజయం దయచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసునామములో ఈ ప్రార్థనకి సమర్పిస్తూ బిడ్డలందరి చేతికి అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన దేవుని బిడ్డలారా, ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవదేవుని యొక్క నామానికి మహిమార్థంగా మేము పెడుతున్న ప్రతి వాక్యాన్ని కూడా మీరు అనేకులకు షేర్ చేయండి. ప్రభు కృప మీతో ఉండుగాక.